రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి విస్తృత స్థాయి సమావేశం. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 6 సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా అధికారులు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని ఎమ్మెల్యే సూచించారు. పథకాలపై ప్రజలతో ఉన్న అపోహలను తొలగించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లపై ప్రజలకు ఉన్న సందేహాలను తెలుసుకుని వారికి అర్థమయ్యేలా ప్రభుత్వం విధి విధానాలను వివరించాలని తెలిపారు. ఒక్కరు కూడా మిస్ కావద్దు. నేను ఊర్లలోకి పోయి మిమ్మల్ని తీసుకొని పోతా. రైతు భరోసా లేదు, ఇందిరమ్మ ఇల్లు లేవు, రేషన్ కార్డు లేవు, ఆర్టీసీ బస్సులో మాకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే గ్యాస్ సిలిండర్లు, ఇందులో వచ్చే అరువులందరూ కూడా అన్ని అందేటట్టుగా చూసేదే మనం ఇబ్రాహీంపట్నం. ప్రతిదీ కూడా సర్వే చేపిస్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నాడు, మీరు ఎన్ని గ్రామాలలో పోయినారు, బాగా 2 మండలాలకు పోయిన సంగతి నాకు తెలుసని. నిన్న మేము మొయినాబాద్లో మీ కలెక్టర్ కూడా ఉన్నాడు అక్కడ. నేను అందుకే ఆఫీస్కి వచ్చి మీరు ఏమైనా కావాలంటే దరఖాస్తు చేసుకోండి. ఇచ్చిన పథకం, అనౌన్స్ చేసిన పథకాలు మనం చేయాల్సింది. ఈరోజు ప్రత్యేకమైన మీటింగ్. అందుకే నిన్న నేను కలెక్టర్ కూడా చెప్పిన, వీలైతే వస్తానని. ఆయనకి ఇక్కడ మీటింగ్ ఉంది ముఖ్యమంత్రి దగ్గర అని చెప్పిండు. అని చూడడానికి వీలేదు. మండల్ హెడ్స్ ఎవరెవరు ఉంటున్నారు కదా. ఇప్పుడు మీరు మండల్ హెడ్స్ ఉన్నారు. మనం ఈరోజు ఇక్కడ ఎట్లా మీటింగ్ పెట్టుకున్నామో మండలంలో కూర్చొని డిపార్ట్మెంట్ వైజ్ గా ఈ 7 పథకాలు అమలయ్యేటువంటి మన కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు మన గ్రామాలలో ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా అవసరమైతే 4 రోజులు ఆఫీసులు వదిలిపెట్టండి. అందరూ ఒక ఊరు ఉంటుంది, ఆడ సెక్రటరీ ఉంటాడు విలేజ్లో ఇంకో 2-3 స్టాఫ్ ఉంటారు. ఆ ఊరుకు తగ్గినంత మంది ఉంటారు మీ దగ్గర. 24 గ్రామ పంచాయతీలు ఉన్న గ్రామంలో ప్రతి ఊరును తీసుకురావడం అంటే పెద్ద పని కాదు. ఒక్క రోజులో కూడా తేవచ్చు. నేను 1 రోజులు టైం ఇస్తున్నా మీకు. ఇవాళ ఏ వారం ఇది? బుధవారం. మళ్ళా బుధవారం నాటికి గ్రామంలో ఈ 7 పథకాలు, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, మహాలక్ష్మి ఆర్టీసీ బస్సుది వాళ్ళ సమస్య కానీ, గృహలక్ష్మి గ్యాస్ సిలిండర్లు కానీ, గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు కానీ, నాకు రాలేదు ఎలిజిబిలిటీ ఉంది అని ఎవ్వరు కూడా, నేను గ్రామంలోకి పోయినా, మీరు గ్రామంలోకి పోయినా, కలెక్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా మాకు ఈ స్కీమ్ అందుతలేదు అని చెప్పడానికి వీలుండకుండా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. దాన్ని 1కి 2 సార్లు మీరు బేరీజ్ వేసుకో.